అందరికీ నమస్కారం. అమ్మమ్మల కాలం నాటి రుచులను ఇష్టపడే వాళ్ళందరికీ ఈ రోజైతే మనం చేసుకోబోయేది చాలా తక్కువ సమయంలో ఇంట్లో ఉన్న సాధారణ వస్తువు ఎంతో రుచిగా కమ్మగా ఉండే కారంగా చేసుకునే నువ్వుల పచ్చిమిర్చి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇది ఇంకా బ్యాచిలర్స్ కానీ ఆఫీస్ క్యారేజ్ బాక్స్ పెట్టుకోవాలి నైట్ అయిపోయి ఏదైనా రుచిగా ఏదైనా కొత్త వెరైటీగా ట్రై చేయాలనుకున్నప్పుడు కూడా ఇది చాలా కరెక్ట్ చాయిస్ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇవి తయారు చేసుకోవడానికి కూడా ఇంట్లో ఉన్న వస్తువులతో ఉడికించి పెట్టుకున్న అన్నము పొడి పొడిగా ఉండాలి. ఇంకా తెల్ల నువ్వులు, కొత్తిమీర కొంచెం ఉండాలి, పచ్చిమిర్చి అవి ఉంటే సరిపోతుంది. ఇవైతే చాలా టేస్ట్ గా తయారు చేసి తాలింపు దినుసులు ఇంకా మొదలు పెట్టేద్దాం. ఎలా తయారు చేసుకోవాలో చక్కగా స్టవ్ వెలిగించేసుకుని బాండి పెట్టుకోవాలి. ఆ బాండీలోని ఇంకా మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అయితే వేసుకోవచ్చు. మీరు తీసుకున్న రైస్ ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నారో మీకు కారం ఎంత ఉంటే సరిపోతుందో అన్నైతే పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చితో పాటు కొన్ని వెల్లుల్లి రెప్పలు కూడా కొంచెం వేడుతూ ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర అయితే శుభ్రం చేసి పెట్టుకుంటాం కదా, ఆ కొత్తిమీర కూడా ఒక గుప్పుడు అయితే వేసుకోవాలి. ఊరినే మగ్గిపోతుంది, పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇది నూనెతోనే వేపుకోవచ్చు, లేకపోతే నెయ్యి కూడా వేసుకుని వేయించుకున్నా కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు వేపన అవసరం లేదు. వీటిని పక్క పెట్టేసుకుని ఇంకా ఇదే బాండీలో వేడి ఉన్నప్పుడే నువ్వులు కూడా వేసుకుని ఏం చేసుకుంటే సరిపోతుంది. నువ్వులైతే చిటపట అనే అంతవరకు అయితే వేపుకోవాలి. నువ్వులతో పాటు ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా తీసి పక్క పెట్టుకున్నాం కదా, అవి చల్లారిపోయాయి. వాటిలోకి నువ్వులు కూడా వేసి చల్లారిపోయిన తర్వాత లైట్ గా మిక్సీ పట్టుకోవాలి, అంటే బరకగా పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నీళ్ళు అయితే పోయొద్దు, ఒట్టిదే కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే పట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, కొత్తిమీర, నువ్వులు అవన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతున్నాయి. అలా తింటున్నప్పుడు అన్నంతో పాటు నోటికి తగిలి మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ బాండి పెట్టేసుకోవాలి. అందులోకి మీ ఇష్టం నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. ఒక 3 స్పూన్స్ అయితే వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత మీకు ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకోవచ్చు. నోటికి కమ్మగా ఉంటే తినేటప్పుడు మధ్యలో తగులుతూ ఉంటాయి కదా, బాగుంటాయి. ఇంకా కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. ఇంకా నువ్వులు, పచ్చిమిర్చి, కొత్తిమీర మిక్సీ వేసి పక్కన పెట్టుకుని ఉన్నాం కదా, అదంతా కూడా ఇందులోకి వేసి కొంచెం సేపు వేపుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అయితే వేయించేసుకుంటే సరిపోతుంది. అవన్నీ కూడా వేయించినాయి కాబట్టి మనం ఇవన్నీ వేసుకుంటూ కూడా ఇవంతా కలుపుకుంటూనే ఉండాలి. అడుగంటకుండా చక్కగా సిమ్లో పెట్టి ఇవంతా చేసేసుకోవాలి. ఇంకా ఉడికించి పెట్టుకున్నాం కదా పొడి పొడిగా ఉన్న అన్నం అయితే ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోకి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అన్నం అయితే ఇరిగిపోనివ్వకుండా చాలా నిదానంగా కలుపుకోవాలి. మసాలా పొడి అంతా కూడా అన్నానికి బాగా పట్టే అంత వరకు 2-3 నిమిషాలు అయితే పడుతుంది. ఇంకా అన్నం అంతా కూడా బాగా వేడైపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా మీరు తినేటప్పుడు అయితే కావాలనుకుంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం పచ్చిగా ఉన్న కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా గుమగుమలాడే నువ్వుల పచ్చిమిర్చి అన్నం రెడీ అయిపోతుంది. నువ్వుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎముకలకు బలాన్ని కూడా ఇస్తాయి. పచ్చిమిర్చి కారం మేము తినలేమో అనుకున్న వాళ్ళైతే పచ్చిమిర్చిలోని ఆ గింజలు తీసేసి పచ్చిమిర్చిని కూడా వాడుకోవచ్చు. ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది చాలా కమ్మగా. దీనిని అయితే వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఈ అన్నంతో పాటు అప్పడాలు, వడియాలు కూడా వీటితో పాటు కలుపుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా చల్లటి పెరుగు రైతా కూడా చాలా రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ రైస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నారు. చూసారు కదా, ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఆరోగ్యకరమైన నువ్వుల పచ్చిమిర్చి అన్నం ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వెదర్ని బట్టి కూడా కొన్ని కూరలు మనకి ఎక్కకుండా ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా చిటిక్కని ఇవి చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.